ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ ప్రభువు నామమున వందనాలు చెల్లిస్తున్నాను. రిఫార్మ్డ్ ఎవాంజలికల్ మినిస్ట్రీస్ దైవ సేవకులు కేటీ ప్రభాకరరావు అయ్య గారు మనకి ముఖ్యమైనటువంటి సందేశాన్ని మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రవర్తనను గూర్చి చెప్పబోతున్నారు. వారి మాటలు విని ఆత్మీయ మేలులు పొందాలని మీ అందరి నిమిత్తము దేవుణ్ణి మనస్సారా వేడుకుని ప్రార్థన చేస్తున్నాను. కల్వరి టీవీ ఛానల్ వీక్షిస్తున్న ప్రియమైన దేవుని బిడ్డలకు ప్రభునామాన ప్రత్యేకంగా వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ శుభ సమయాన పవిత్రమైన గ్రంథము నుంచి హగ్గయికి రాసిన గ్రంథము 1వ అధ్యాయము 6-7 వచనాలు మనం చదువుకుందాం. మీ ప్రవర్తన గూర్చి ఆలోచించుకొనుడి. మీరు విస్తారముగా విత్తినను మీకు కొంచెమే పండెను. మీరు భోజనము చేయుచునను ఆకలి తీరకయున్నది, పానము చేయుచునను దాహము తీరకయున్నది, బట్టలు కప్పుకొంచునను చలి ఆగకొన్నది. పనివారు కష్టము చేసి జీతము సంపాదించుకొనను జీతము చినిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉన్నది. కాగా సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, మీ ప్రవర్తన గురించి ఆలోచించుకొనుడి. ప్రియమైన బిడ్డలారా, ఇక్కడ ఒక చక్కని సందేశాన్ని మనం చూస్తున్నాం. మీ ప్రవర్తన గూర్చి ఆలోచించుకొనుడి. ప్లీజ్ థింక్ ఇట్ ఆఫ్ యువర్ బిహేవియర్. చివరిని చూడండి, 7వ వచనం. కాగా సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, మీ ప్రవర్తన గురించి ఆలోచించుకొనుడి. మనుషులైన మనకు దేవుడు ఈ యొక్క వాక్యము ద్వారా ఒక చక్కని హెచ్చరికను మనకిస్తున్నారు. వాట్ ఈజ్ యువర్ బిహేవియర్? ప్రియమైన తల్లి, ప్రియమైన తండ్రి, ప్రియమైన యవనస్తుడా, ప్రియమైన యవనస్తురాలా, ప్రియమైన బిడలారా, వాట్ ఈజ్ యువర్ బిహేవియర్? నీ ప్రవర్తన ఏమిటి? నీ ప్రవర్తన గురించి నీవెప్పుడైనా ఆలోచించినావా? ప్రవర్తన అనగా బిహేవియర్ అనగా జీవిత విధానము, లేక మన జీవన విధానము. ఇంకా చెప్పాలంటే మన నడవడిక, లేక మన వేస్ ఆఫ్ లైఫ్ అని అనుకోవచ్చు. వేస్ ఆఫ్ లైఫ్ లేక నడవడిక, లేక బిహేవియర్, లేక జీవిత విధానము, లేక జీవన విధానము. దేవుడు ప్రత్యేకంగా ఇక్కడ మానవుని యొక్క ప్రవర్తన గురించి హెచ్చరిస్తున్నారు. ఒకసారి ఎదుటవారి ప్రవర్తన గురించి మాట్లాడటం మానవునికి మనకు సహజమే. మానవులైన మనము ఎప్పుడు ఎదుటివారిని విమర్శిస్తుంటాం. ఎదుటివారి ప్రవర్తనని మనం తప్పుపడుతూ ఉంటాం. ఎదుటివారి ప్రవర్తనని మనము క్రిటిసైజ్ చేస్తూ ఉంటాం. ఫలానా ఆయన ఇలాగా అని, ఫలానా ఆమె ఇలాగా, ఫలానా ఆమె ఎలాంటిది అంటుంటాం, ఫలానా ఆయన ఎలాంటివాడు అంటుంటాం. మన పై అధికారుల్ని మనము క్రిటిసైజ్ చేసుకుంటూ విమర్శిస్తూ ఉంటాం. మన తోటి స్నేహితుల్ని, మన తోటి బంధువుల్ని, మన తోటి ఇంటి వారిని, మన సంఘంలో ఉన్నవారిని, అనేక మంది ప్రవర్తన గురించి మనం అనేక సార్లు వారు లేని సమయంలో మనం మాట్లాడుకుంటూ ఉంటాం. ప్రియమైన బిడ్డలారా, క్రైస్తవ జీవితంలో మనం ఎదుటివారి గురించి మాట్లాడటం మనకు అలవాటు. కానీ జనరల్గా సమాజంలో ఎదుటి వ్యక్తిని గురించి మాట్లాడటం, ఎదుటి వ్యక్తి గురించి విమర్శించటం, ఎదుటి వ్యక్తిని క్రిటిసైజ్ చేయటం, ఎదుటి యొక్క ప్రవర్తన గురించి కామెంట్ చేసుకోవటం మనకు అలవాటే. కానీ క్రైస్తవులమైన మన జీవితంలో, క్రైస్తవులమైన నీ జీవితంలో, నా జీవితంలో మన ప్రవర్తన గురించి ఆలోచించుకున్నట్టు అనేది దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ఇష్టము. దేవుడు ఏమి కోరుకుంటాడంటే, ప్రతి మనుషుడు తన ప్రవర్తన గురించి, తన జీవన విధానము గురించి, తన జీవిత విధానం గురించి, తన బిహేవియర్ గురించి ఆలోచించుకోవాలి అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనమేం చేస్తుంటామంటే ఎదుటివాడి ప్రవర్తన గురించి ఆలోచిస్తుంటాం, కానీ మన ప్రవర్తన గురించి మనం ఆలోచించుకోము. ఇక్కడ ఒకసారి మన బైబిల్ మనం చూసినట్లయితే 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 22వ వచనం చక్కని మాట ఉంటుంది. ఏమంటే, ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. ప్రభురాత్రి భోజన సందర్భంలో అపోస్తుడైన పౌలు గారు సందర్భంగా ఈ వాక్యాన్ని అక్కడ ఆయన మెన్షన్ చేస్తారు. ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. ప్రతి మనుష్యుడు ఎదుటవాన్ని పరీక్షించుకొనవలని చెప్పట్లా. ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను అంటే, ప్రభురాత్రి భోజనం పాలు పంచుకునే ముందు ప్రతి మనుషుడు తన్ను తాను ఎగ్జామిన్ చేసుకోవాలి. తన జీవిత విధానాన్ని, తన ప్రవర్తనని చూసుకొని ఆ ప్రభురాత్రి భోజనంలో పాలు పంచుకోవాలి. అది పవిత్రమైన కార్యము అని పౌలు గారు 1 కొరింథీ పత్రిక 11:28 మాట్లాడుతున్నారు.
చాలామంది ఈ దినాల్లో ప్రభురాత్రి భోజనం ఆచరిస్తూ ఉంటారు. మేము బల్లారాధనకు పాల్గొంటామండి, మీ సంఘంలో బల్లారాధన ఉందా? మేము ప్రతి వారం బల్లారాధన తీసుకుంటామండి, ప్రతి నెల బల్లారాధన తీసుకుంటామండి, ప్రతి ఆదివారం మేము ప్రభురాత్రి భోజనం పాలు పంచుకుంటామండి అని చెప్తూ ఉంటారు. కానీ పౌలు గారు చెప్పిన ఈ వాక్యాన్ని ఎవరు పరిశీలన చేయరు. ప్రియమైన తల్లి, ప్రియమైన తండ్రి, ప్రియమైన యవనస్తుడా, ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు ప్రభురాత్రి భోజనం తీసుకోవటం మంచిదే, కానీ అది నేను తప్పని చెప్పను, కానీ అది దేవునికి ఇష్టమైన కార్యమే, దేవుడు బోధించిన కార్యమే, దేవుడు చేయమన్న కార్యమే. కానీ ప్రభురాత్రి భోజనం తీసుకునే ముందు నిన్ను నువ్వు పరీక్షించుకుంటున్నావా? నీవేమిటో నీకు తెలుసునా? నీ జీవిత విధానము, నీ బిహేవియరు, నీ యొక్క నడవడిక దేవునికి ఇష్టంగా ఉన్నదా? అది దేవునికి ఇష్టంగా లేనట్లయితే నువ్వు ప్రభురాత్రి భోజనం తీసుకోవటం నీకు మంచిది కాదు, అది నీకు ఆరోగ్యకరము కాదు, అది నీకు దీవెన ఆశీర్వాదము కాదు. పౌలు గారు చాలా స్పష్టంగా చెప్తున్నారు, అది అయోగ్యముగా, హీ మెన్షన్డ్, అది అయోగ్యముగా మనం తీసుకున్నట్లయితే మనం నష్టమును కొని తెచ్చిపెట్టుకుంటున్నాం. ఈ దినాల్లో చూడితే చాలా సంఘముల్లో ప్రభురాత్రి భోజనాన్ని అయోగ్యముగా తీసుకొని వారి జీవితాల నష్టాన్ని తెచ్చిపెట్టుకుంటున్నారు. ఇలా నేను చెప్తున్నందుకు దేవుని సేవకుడిగా నేను చాలా విచారిస్తున్నాను. నేను ఒకరు విమర్శించాలని ఉద్దేశం కాదు, కానీ ఎవరినో క్రిటిసైజ్ చేయాలని ఉద్దేశం కాదు, కానీ ఏ సంఘాన్ని క్రిటిసైజ్ చేయడం నా ఉద్దేశం కాదు. కానీ క్రైస్తవులమైన మనము, క్రీస్తును కలిగి ఉన్న మనము, రక్షణ పొందిన మనము, ప్రభువును తెలుసుకున్న మనము ప్రభురాత్రి భోజనం పాలు పంచుకునే సమయంలో మనల్ని మనం పరీక్షించుకున్నట మనకెంతో మంచిది, ఆరోగ్యము, దీవెన, ఆశీర్వాదం. నువ్వు పరీక్షించుకోనకుండా, నీవేమిటో నీవు తెలుసుకోనకుండా, నీ ప్రవర్తన ఏమిటో నువ్వు చూసుకోకుండా ప్రభురాత్రి భోజనంలో పాలు పంచుకొని ఎన్నిసార్లు నెలలో పంచుకున్నా దానివల్ల ప్రయోజనం లేదు, కానీ నష్టము నీ కుటుంబంలో సంభవిస్తుంది. బీ కేర్ఫుల్, కడు జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉన్నది. ఆ ప్రభురాత్రి భోజనాన్ని టేక్ ఇట్ క్యాజువల్, ఏదో సహజమైన ఓ టీ కాఫీ లాగా తీసుకుంటున్నారు. కానీ ప్రియ బిడ్డలారా, మనల్ని మనం పరీక్షించుకొని, మనల్ని మనం ఎగ్జామిన్ చేసుకొని, మనల్ని మనం పరిశోధించుకొని ప్రభురాత్రి భోజనంలో పాలు పంచుకొనుట అది మనకు మంచిది. యోగ్యముగా తీసుకుంటే మనకు ఆశీర్వాదము, అయోగ్యంగా తీసుకుంటే మనకి ఏ నష్టం వస్తుందో కూడా అక్కడ పత్రికలో చాలా స్పష్టంగా రాయబడి ఉన్నది. ఇంకా చూసినట్లయితే కీర్తన గ్రంథము 119:59 వచ్చిన చక్కని మాట ఏముంటుందంటే, దావీదు చెప్తారు, నేను నా మార్గములు పరిశీలన చేసుకుంటుని. దావీదు మహారాజు ఎవరి గురించో మాట్లాడటం లేదు, మరి ఎవరి గురించో చెప్పటం లేదు, ఆయన గురించి ఆయనే చెప్పుకుంటున్నారు. నేను నా మార్గములు పరిశీలన చేసుకుంటుని, నేను నా మార్గములు నేను ఎగ్జామిన్ చేసుకుంటున్నాను, నేను ఎలా ఉంటున్నాను, ఎలా ప్రవర్తిస్తున్నాను, నా విధానం ఏమిటో, నా నడవడిక ఏమిటో ఒకరోజు నేను పరిశీలన చేసుకుంటూ ఉన్నాను అని దావీదు మహారాజు 119వ కీర్తనలో చక్కగా మాట్లాడుతున్నారు. ప్రియ బిడ్డలారా, మానవ జీవితంలో, మన జీవితంలో ఎదుటి మనుషుల్ని పరిశీలించడం, ఎదుటి మనుషుల ప్రవర్తనని విమర్శించడం, ఎదుటి మనుషుల ప్రవర్తన గురించి మాట్లాడుకోవటం మనకు అలవాటు అయిపోయింది. మన ఇంటి ప్రక్క వారి గురించి మనం మాట్లాడుతూ ఉంటాం, మన తోటి ఉద్యోగస్తుల గురించి మాట్లాడుతూ ఉంటాం, మన తోటి పనివారి గురించి మనం మాట్లాడుతూ ఉంటాం, మన బంధువుల గురించి మనం మాట్లాడుతూ ఉంటాం, మన స్నేహితుల గురించి మనం మాట్లాడుతూ ఉంటాం. కానీ నిన్న గురించి నువ్వు ఎప్పుడైనా మాట్లాడేవా? వాట్ ఈజ్ యూ, ప్లీజ్ టెల్ మీ. ప్రియమైన తండ్రి, ప్రియమైన తల్లి, ప్రియమైన యవనస్తుడా, ప్రియమైన దేవుని బిడ్డలారా, వాట్ ఈజ్ యూ, నీవేమిటి? నేనేమిటో నేను చెప్తాను, నువ్వేమిటో చెప్పగలవా? నువ్వేమిటో నీ భార్యకు చెప్పగలవా? నువ్వేమిటో నీ భర్తకు చెప్పగలవా ధైర్యంగా? నువ్వేమిటో ఓ కుమారుడా, నీవేమిటో ధైర్యంగా మీ తండ్రి గారికి చెప్పగలవా? ఓ కుమార్తె, నువ్వు ధైర్యంగా నీవేమిటో, నీ బిహేవియర్ ఏమిటో, నీ నడవడిక ఏమిటో, నువ్వు ఎవరితో సెల్ ఫోన్లో మాట్లాడినావో, ఎవరికి లెటర్స్ రాస్తున్నావో, ఎవరితో స్నేహంగా ఉంటున్నావో, ఈరోజు ఎవరితో గడిపినావో, ఈరోజు ఎవరెవరితో ఏమేమి మాట్లాడినావో నువ్వు ధైర్యంగా నీ తల్లికి కానీ నీ తండ్రికి కానీ చెప్పగలవా? అలా చెప్పినట్లయితే దేవుడు నిన్ను దీవిస్తాడు. నువ్వు చెప్పలేవు, ఎందుకంటే నీ జీవితము రహస్యమైన జీవితము, నీ జీవిత విధానము రహస్యమైనది. ఏదో ఒక రోజున నీ రహస్యమైన జీవితము బయలుపరచకపోదు. ఏదో ఒక దినాన నీ రహస్యమైన జీవితము తప్పకుండా బయలుపరచబడుతుంది. ప్రియ బిడ్డలారా, మన జీవితంలో చూసుకున్నట్లయితే అందుకే దేవుడు చక్కని మాటలు ఏంటంటే, ప్రవర్తన గురించి మాట్లాడుతూ అక్కడ చక్కని ఎగ్జాంపుల్స్ ఆయన చెప్పాడు. చక్కని ఎగ్జాంపుల్స్. నెంబర్ 1 ఏం చెప్తున్నా అంటే, మీరు విస్తారముగా విత్తునను
మీకు కొంచెమే పండెను. చాలా విపరీతంగా మంచి మంచి గింజలు, మంచి హైబ్రిడ్ సీడ్స్ పట్టుకొచ్చి చక్కగా మంచి గింజలు విత్తినారు, కానీ చక్కగా దాన్ని సాగు చేశారు, కానీ చక్కగా దాన్ని మంచి తయారు చేశారు, కానీ ఆ నేలని పంట కొద్దిగా పండినది. నేను ఒకసారి సేవకి వెళుతూ చూచాను. మారు మనసు పొందిన బిడ్డలు, మందిరానికి వచ్చే బిడ్డల పొలాన్ని నేను చూచినప్పుడు ఆ పొలమంతా తెగులు పట్టిపోయినది. నేను అప్పుడు అనుకున్నాను, ఈ బిడ్డలు మారు మనసు పొందారు, కానీ వారు దేవుని సేవకులకి దగ్గరగా లేకుండా, దేవుని సేవకులకి విరోధంగా తిరుగుతూ, మందిరానికి కూడా పరిశుద్ధ దినానికి రాకుండా వారి సొంత కార్యక్రమాల్లో తిరుగుతున్నారు. కాబట్టి దేవుడు వారి పంటను సమృద్ధిగా పండించలేకపోయాడేమో అని నేను మనసులో భావించాను. ఈ వాక్యం నాకు గుర్తొచ్చినది. వారు సమృద్ధిగా విస్తారముగా విత్తినను, మీకు కొంచెమే పండెను. మీరు భోజనము చేయుచున్నను, ఆకలి తీరకున్నది. బాగా సుష్టిగా భోంచేస్తాం, కానీ ఏదో ఒక డిస్సాటిస్ఫాక్షన్, అసంతృప్తి మనల్ని ఏలుతూ ఉంటుంది. అసంతృప్తికరమైన జీవితం. బాగా మనం భోజనం చేస్తాం, ఏదో మటన్ కర్రీ, చికెన్ కర్రీ, ఫిష్ కర్రీ, ప్రాన్ కర్రీ తింటాం, కానీ ఏదో డిస్సాటిస్ఫాక్షన్. మంచి ఉద్యోగం చేస్తుంటాం, కానీ ఏదో అసంతృప్తి. మంచి భార్యను కలిగి ఉంటాం, కానీ ఏదో అసంతృప్తి. మంచి భర్తను కలిగి ఉంటాం, కానీ ఏదో అసంతృప్తి. ఎంతో ఆదాయం వస్తూ ఉంటుంది, కానీ ఏదో అసంతృప్తి, డిస్సాటిస్ఫాక్షన్ మన జీవితంలో చోటు చేసుకుంటుంది. చూడండి, పానము చేయుచునను, మంచినీళ్ళు తాగుతున్నాడు, కానీ దాహము తీరక ఉన్నది. చూడండి, బట్టలు కప్పుకొనను, చలి ఆగకున్నది. బట్టలు కప్పుకుంటున్నాడు, కానీ చలి ఇంకా పుడుతూనే ఉందట. పనివారు కష్టము చేసి జీతము సంపాదించుకున్నాను, జీతము చినిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉన్నది. ఈ వాక్యం చదివినప్పుడు నాకెంతో దుఃఖం వచ్చినది. నేను పాపంలో ఉన్నప్పుడు, దేవుని తెలుసుకోక ముందు, రక్షణ పొందక ముందు కూడా నా జీవితాన్ని ఇలాగే నేను గడిపేవాడిని. వారు కష్టపడి, పనివారు కష్టము చేసి జీతము సంపాదించుకున్నను, జీతము చినిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉన్నది. దే పుట్ ఇట్ ఇన్ బ్యాగ్ బట్ ఇట్ ఈస్ విత్ హోల్స్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. పుట్ ఇట్ ఇన్ టు ఏ బ్యాగ్ బట్ విత్ హోల్స్ అంటే, చూడండి, చినిగిపోయిన సంచిలో వేశారంట. డబ్బులు సంపాదిస్తున్నారు, జీతం వస్తుంది, కానీ వాళ్ళు వేసే సంచి చినిగిపోయింది. కాబట్టి డబ్బులు ఏమవుతాయండి? అన్నీ కింద పడిపోతున్నాయి, సంచిలో డబ్బులు ఉండలేదు. చాలామంది దినాల్లో ఎంతో జీతం వస్తుంటుంది, కానీ ఆ జీతం అంతా వడ్డీలు కట్టలకి సరిపోకుండా ఉంటుంది. ఎంతో డబ్బు వస్తుంటుంది, కానీ అనారోగ్యాలకి ఖర్చు అయిపోతూ ఉంటుంది. ఎంతో డబ్బు వస్తుంటుంది, కానీ ఆ డబ్బు మన వైద్యానికే సరిపోదు. ఎంతో డబ్బు వస్తుంటుంది, కానీ ఆ డబ్బు మన అప్పులకే సరిపోదు. ఎంతో డబ్బు వస్తుంది, కానీ ఆ డబ్బు ఏదో ఒకటి ఖర్చు అయిపోతూ ఉంటుంది, కానీ మనకి చేతిలో చిల్లిగా ఉండదు. ఎంత కష్టపడి రేయింబగడు ఉదయం 8 గంటలకు రాత్రి 10 గంటల వరకు కష్టపడి పనిచేస్తాం, కానీ మన ధనము చినిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉంది. ఇలా మన ధనము విస్తారముగా సంపాదించిన, కష్టపడి సంపాదించిన మన రూపాయి కూడా మన ఇంట్లో నిల్వ ఉండకుండా, మన డబ్బు సరిపోకుండా ఉందంటే, మన జీవితం అసంతృప్తిగా గడుపుతున్నామంటే, సాటిస్ఫాక్షన్ లేకుండా ఉన్నామంటే, మన పంటలు చక్కగా జాగ్రత్తగా మన పంట వేసిన మన పంటలన్నీ చేతికి రావటం లేదంటే, మన జీవితంలో ఇలా జరగటానికి కారణం ఏంటంటే ఓన్లీ అవర్ బిహేవియర్. మన ప్రవర్తన దేవునికి ఇష్టముగా లేదు. దట్స్ ఆల్. మన ప్రవర్తన, నేను మరలా చెప్తున్నాను, మీ ప్రవర్తన గూర్చి ఆలోచించుకుని ప్లీజ్ థింక్ ఇట్ ఆఫ్. ప్లీజ్ థింక్ ఇట్ ఆఫ్. మీ ప్రవర్తన గురించి ఆలోచించుకునుడి. ప్రియ బిడ్డలారా, మన కుటుంబంలో జరిగిన నష్టానికి, మన ఇంట్లో ఉన్న అలజడి ఆందోళనకు, మనకు జరుగుతున్న అశాంతి అలజడికి, మనకు జరుగుతున్న ఈ కష్టాలకి ఒకవేళ నీ ప్రవర్తన దేవునికి ఇష్టము లేదేమో, నీ ప్రవర్తన దేవునికి ఇంపుగా లేదేమో, నీ జీవిత విధానము, నీ నడవడిక ప్రభువుకు చిత్తమైన దానిలో లేదేమో. అందుకే విలాప వాక్యాల్లో చక్కని వాక్యాన్ని మీకు జ్ఞాపకం చేస్తా. విలాప వాక్యంలో 3వ అధ్యాయము 40వ వచనం, మన మార్గములను పరిశోధించి తెలుసుకొని మనము యెహోవా తట్టు తిరుగుదాము. చూశారా ప్రియ బిడ్డలారా, మన మార్గములను, మన వేస్, మన జీవిత విధానము, మన ప్రవర్తనని పరిశోధించి, పరిశీలించి, పరిశోధించి తెలుసుకుందాం. ఒక్కొక్కసారి మనమంటే మనకే అర్థము కాదు, మనమేమిటో మనకు అర్థము కాదు.
మనకు ఎంత కోపాన్ని కలిగి ఉన్నామో మనకు అర్థము కాదు, మనం ఎంత ద్వేషాన్ని కలిగి ఉన్నామో మనకు అర్థము కాదు, మనకు ఎంత పౌరుషమో మనకు అర్థము కాదు, మనకు ఎంత మాట పట్టింపో మనకు అర్థము కాదు, మన మాటలు ఎంత కఠినంగా ఉంటాయో మనకు అర్థము కాదు, మన చూపులు ఎంత తీక్షణంగా ఉంటాయో మనకు అర్థము కాదు, మన బిహేవియర్ ఎంత నీచంగా ఉంటుందో మనకు అర్థము కాదు. అందుకనే వీ మస్ట్ ఎగ్జామిన్, పరిశీలించాలి, పరీక్షించుకోవాలి, పరిశోధించాలి, తెలుసుకోవాలి. తెలుసుకొని మన యొక్క ప్రవర్తనని మార్చుకోవటం మన చేతిలో లేదు, మన విధానాలను మార్చుకోవటం మన చేతిలో లేదు. మనం ఏమి చేయాలి? యెహోవా తట్టు తిరుగుదాము. పరిశుద్ధుడు, పవిత్రమైన వాడు, సమస్తాన్ని సృష్టించిన దేవుడు, ఆది అంతము లేని దేవుని వైపు, సర్వ సృష్టికర్త, అసాధ్యములకు సాధ్యమైన దేవుడు, సర్వాన్ని జరిగించే దేవుని వైపు మనం తిరిగినప్పుడు దేవుడు మన ప్రవర్తనని మారుస్తాడు, మన విధానాన్ని మారుస్తాడు. మొన్న ఒక పాప మా చర్చికి వస్తే అడిగాను, పాప నువ్వెందుకు నీ భర్తకు విడాకుల కోసం కోర్టులో వేశావంటే ఆ పాప అంటుంది, అండి నా భర్త పశువులాగా ప్రవర్తిస్తున్నాడండి, రాత్రులు తాగి వచ్చి పశువు కంటే హీనముగా ప్రవర్తిస్తున్నాడండి, అందుకే నేను డైవోర్స్కి అప్లై చేశానండి. అమ్మా ఏంటమ్మా మీ కుమారుడితో మీరు మాట్లాడలేదంటే ఒక తల్లి నేను అడిగాను. ఆ తల్లికి 70 సంవత్సరాలు ఉంటాయి. ఎందుకమ్మా ఈ వయసులో కుమారుడితో మీకు పంతాలు, ఎందుకు మీ కుమారుడితో మీరు మాట్లాడలేదమ్మా, మీ కుమారుడికి మీకు వచ్చిన ప్రాబ్లం ఏంటమ్మా అని నేను అడిగాను. అడిగితే తల్లి అంటుంది, అయ్యా నా కుమారుడు నా కడుపున చెడ పుట్టాడయ్యా, వాడు నా కుమారుడు కాదయ్యా, నేను 9 మాసాలు మోసి కన్నాను కానీ వాడు నా కొడుకు కాదయ్యా, నా కడుపున చెడ పుట్టాడు. అదేంటమ్మా అంటే, అయ్యా నా కొడుకు మీదకి వచ్చి చంపా పలగొడుతున్నాడయ్యా, గోబా పలగొడుతున్నాడయ్యా, ఇష్టం వచ్చినట్లు నా చేతులు పట్టుకొని లాగి మీదకి వచ్చేస్తున్నాడయ్యా. తల్లి నుంచి కూడా చూడలేదు, దుర్భాషలు మాట్లాడుతున్నాడయ్యా, బూతు మాటలు మాట్లాడుతున్నాడయ్యా. ప్రేమ బిడ్డలారా, తన తల్లిని కొట్టడానికి మీదకి వస్తున్నాడు, చంపా పగల కొట్టేస్తున్నాడు. ప్రేమ బిడ్డలారా చూడండి, బండ బూతులు మాట్లాడుతున్నాడు. మళ్ళా కొడుకు బాప్తిసం తీసుకున్నాడు, ప్రభురాత్రి భోజనంలో పాలు పంచుకుంటున్నాడు, నేను క్రీస్తుని కలిగి ఉన్నానని చెప్పుకుంటున్నాడు. ప్రేమ బిడ్డలారా, నీ నోటి వెంట బూతులు వస్తున్నాయి. చక్కని మన గ్రంథంలో ఎఫెసీ పత్రికలో ఉంటుంది 4:29, దుర్భాషలు మీ నోటి వెంట రానివ్వద్దు అనంది. కొలస్సీ పత్రికలో 3:8 ఉంటుంది, పోకిరి మాటలైనను సరసోక్తులైనను మీరు మాట్లాడవద్దు అని. బిడ్డలారా, ఈ దినాల్లో మనమందరము క్రీస్తుని కలిగి ఉన్నామని చెప్పుకుంటాం కానీ, మందిరానికి వెళుతూ ఉంటాం కానీ, బాప్తిసం పొందామని చెప్పుకుంటాం కానీ, రక్షణ పొందామని చెప్పుకుంటాం కానీ, ప్రభురాత్రి భోజనంలో పాలుపత్రులు చెప్తున్నాం కానీ, సాక్ష్యాలు చెప్తుంటాం కానీ, వాక్యాలు చెప్తుంటాం కానీ, మన నోటి వెంట బూతులు మాత్రం మానటం మర్చిపోలేదు. మనం బూతులే, పోకిరి మాటలే, సరసాలే, దుర్భాషలే. మన విధానంలో మార్పు లేదు, మన నడవడికలో మార్పు లేదు, మన మాటల్లో మార్పు లేదు, మన ఉద్దేశాల్లో మార్పు లేదు. అందుకే మన యెహోవా తట్టు చూడాలి, మన బూతులు మానేయాలి, మన దుర్భాషలు మానేయాలి, మన పోకిరి మాటలు మానేయాలి, మన నీచమైన ప్రవర్తన మానేయాలి, మన పశువులాంటి ప్రవర్తన మానేయాలి. నేను కూడా నా జీవితంలో చండాలంగా ప్రవర్తించి అనేక మందిని హింసించాను, అనేక మందిని బాధించాను, అనేక మంది మీద దుష్ప్రేరణతో అనేకమైన లేనిపోని మాటలు కల్పించి పొకార్లు పుట్టించేవాడిని. యెహోవా తట్టు చూచినప్పుడు ప్రభుత్వంలో 4 దినాలు 5 దినాలు కూర్చొని నేనేమిటో పరిశీలన చేసుకున్నప్పుడు, నా మార్గాలు ఏమిటో నేను తెలుసుకున్నప్పుడు, నా విధానం ఏంటో నేను తెలుసుకున్నప్పుడు, నా మాటలు ఎలాంటివో నేను తెలుసుకున్నప్పుడు, పరీక్షించినప్పుడు, పరిశోధించినప్పుడు, నేను నీచమైన వాడిని, నేను నీచుడను ప్రభువా, నేను పాపులలో ప్రధానుణ్ణి, నేను మంచి మనిషిని కాదు ప్రభువా, నేను నీచుడను, నేను కంపు కొట్టేవాడిని, నేను నీచమైన నీసు వాసన వచ్చే మనిషిని అని నా గ్రహింపు వచ్చినప్పుడు, ప్రభువా నేను పాపినని ప్రభు వైపు చూసి కన్నీరు కార్చినప్పుడు ప్రభు తన రక్తంలో నన్ను కడిగి శుద్ధీకరించి నన్ను పవిత్రపరిచారు. ఈ యొక్క శుభ సమయంలో ప్రేమ బిడ్డలారా, ఈ వాక్యాన్ని వింటున్న బిడ్డలారా, ప్రభు తట్టు చూడండి, యెహోవా తట్టు చూడండి. మీ విధానం ఏమిటో, మీ నడవడిక ఏమిటో, మీ ప్రవర్తన ఏమిటో, మీరు ఎలా మీ భార్యతో ప్రవర్తిస్తున్నారు, ఎలా మీ భార్యతో ప్రవర్తిస్తున్నారు, ఎలా మీ భర్తతో ప్రవర్తిస్తున్నారు, ఎలా మీ బిడ్డలతో ప్రవర్తిస్తున్నారు, ఎలా మీ తోటి ఉద్యోగస్తులతో, తోటి స్నేహితులతో ప్రవర్తిస్తున్నారు, ఒక్కసారి పరీక్షించుకోండి, పరిశీలించుకోండి, అబ్జర్వ్ చేయండి, ఆలోచించండి. యెహోవా తట్టు చూడండి,
ఆయన చేతులు చాపి ఆశగా చూస్తున్నాడు. ప్రియమైన బిడలారా, నా యొద్దకు రండి, నేను మీ యొద్దకు వస్తాను అని చెప్తున్నారు. ఆయన యొద్దకు వెళ్దాం, ఆయన వైపు చూద్దాం, ఆయన ప్రేమ వైపు చూద్దాం, ఆయన సిలువ వైపు చూద్దాం, ఆయన యొక్క త్యాగం వైపు చూద్దాం, ఆయన యొక్క ప్రేమ, ఆయన యొక్క త్యాగశీలత, ఆయన యొక్క సాధు స్వభావం వైపు చూద్దాం. మన జీవితాన్ని, మన ప్రవర్తన మార్చుకుందాం. దేవునికి ఇష్టంగా ఉండి మన ధనం వ్యర్థము కాకుండా, మన పంటలు వ్యర్థము కాకుండా మన జీవితాల్ని పరిశుద్ధపరచుకొని, పవిత్రపరచుకొని, దేవునికి ఇష్టంగా ఉండి మన మరణ సమయంలో లేక రాకడ సమయంలో పరలోకానికి చేరుకుందాం. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకునండి. దయచేసి మీరు కూర్చున్న స్థలంలోనే, పండుకునే ఉన్నవారు పండుకునే ఉండి కళ్ళు మూసుకోనండి. కూర్చున్నవారు కూర్చొని, నిలబడిన వారు నిలబడినట్లే కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, పరిశుద్ధుడా, ప్రేమల తండ్రి, నా ప్రవర్తన బాగోలేని మాట నిజమే నాయన. నా విధానము బాగోలేదు నాయన. నా విధానాన్ని, నా ప్రవర్తనను, నా జీవిత విధానాన్ని పరీక్షించుకుంటాను ప్రభువా, పరిశోధించుకుంటాను, పరిశీలన చేసుకుంటాను. నేను యోగ్యంగా మారుతాను. యెహోవా తట్టు చూస్తాను, ప్రభు వైపు చూస్తాను, ప్రభు ప్రేమ వైపు చూస్తాను నాయన, మీ వైపు చూస్తాను నాయన. నన్ను రక్షించండి, నన్ను కడగండి, శుద్ధీకరించండి. మీకు ఇష్టమైన బిడ్డగా చేసుకొని మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని యేసు నామమున వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. మా